తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ప్రజెంట్ జనరేషన్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఎందుకంటారు? అంటే మనసులో మాట నాది కూడా చెప్తాను. ఎవరైనా అమ్మ వాళ్ళతో కానీ అత్తమ్మ వాళ్ళతో కానీ డిస్కస్ చేసి అబ్బా పెళ్లి చేసుకోవాలంటున్నాం మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి అని అంటే వాళ్ళకి సంజాయించడం పెళ్లి చాలా ఇంపార్టెంట్ డామ్ డోమ్ డుస్క్ అని చెప్తున్నాం కానీ లోపల మనసులో వాళ్ళం ఏమర్థడుతున్నాం కనుక అనిపిస్తుంది మ్యామ్. నిజంగా నలుగురికి పాడు చేసిన వాళ్ళం అవుతాం ఈ మాట కెమెరా ముఖంగా చెప్తే. కానీ నేనేమంటున్నాను, ఇన్సైడ్ యాక్సెప్ట్, నేను ఇంతకుముందు మీతో డిస్కస్ చేసినప్పుడు కూడా అన్నా, ఇన్సైడ్ యాక్సెప్టెన్సీ రావట్లా. ఇప్పుడు మన పిల్లలకి చేద్దాంలే, ఇదివరకేమో అమ్మ పెళ్ళిళ్ళు చేసేస్తే బాధ్యత అయిపోతుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు, కరెక్ట్ వాళ్ళ ఏజ్కి మళ్ళీ పిల్లలు వస్తారు, మనవరాలు అన్నీ ఇన్ టైంలో జరిగితే బాగుండు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నా పెళ్ళి చేసినప్పుడు మా మమ్మీ వాళ్ళు అయితే అలాగే అనుకున్నారు. ఇప్పుడు చేసుకుంటారులే మెల్లిగా, ఏముంది ఇప్పుడే కదా లైఫ్ లీడ్ చేసేది హ్యాపీగా, ఆ తర్వాత అంతా రిస్ట్రిక్టెడ్ లైఫ్. అది నోషనా? నిజంగా ప్రతి మనిషి జీవితంలో అలాగే జరుగుతుందా? ఇరువురు అలాగే అనుకుంటున్నారా? పెళ్ళంటే ఇంకేముంది అనేస్తున్నారు. ఇప్పుడు నాదైతే August 15th పెళ్ళి. అందరూ ఫ్రీడమ్ మీ ఆయనకి పోయిందా నీకు పోయిందా అని అడుగుతూ ఉంటారు. ఇద్దరికి కలిపి వచ్చిందని చెప్పాలి. కలిపి వచ్చిందని చెప్పాలి. సో నిజంగా మనస్ఫూర్తిగా అయితే ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే హ్యాపీగా అయితే అనిపించట్లేదు మ్యామ్. ఏమో నన్ను ఎంతమంది తిట్టుకుంటారో నాకు తెలియదు, కానీ అలా అయితే అనిపిస్తుంది. జరుగుతున్న ఫ్యాక్ట్స్ అవి. దీనికి కూడా ఎగైన్ అంటే రీజన్స్ చాలా ఉంటాయమ్మా. అంటే ఒక జనరేషన్లో ఒక డెసిషన్ మేకింగ్ జరుగుతుంది, లేదు ఒకళ్ళందరూ ఒకలాంటి యాక్షన్ వాళ్ళలో కనిపిస్తుంది అంటే దాని వెనకాల కొంత ఏదో జరుగుతోందనే కదా స్టోరీ, ఏదో లేకపోతే ఆ నిర్ణయానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యారేజెస్ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయినాయి. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ల దగ్గర నుంచి మొదలు పెడితే హల్దీలు, తర్వాత సెరమనీలు, మనవి కాని కల్చర్స్ని కూడా మనం పాటించటం, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, ఆ తర్వాత ఏమో ఏంటి వాళ్ళ గిఫ్ట్లు కాదు వీళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్లు, ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం తలకు మించిన భారంగా తయారయ్యాయి కీర్తి. దీనికి కొంత భయపడుతున్నారు. అమ్మో పెళ్లి చేసుకోవాలంటే ఇంకా మా నాన్న దగ్గర అన్ని డబ్బులు లేవు, కాబట్టి నేను ఉద్యోగం చేసుకుని, లిటరల్గా నా క్లయింట్స్ చెప్పే వర్డ్స్ నేను కొన్ని చెప్తున్నా మీతోటి. సో నేను ఇంకొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుని నా పెళ్లికి కావాల్సిన అమౌంట్ని నేనే సమకూర్చుకున్నాక పెళ్లి చేసుకున్నా. అంటే అవన్నీ లేకపోతే, అవన్నీ సోకాల్డ్ థింగ్స్, రోజులు సంగీతులు అవి లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవా? వీళ్ళ జీవితం జీవించలేరా? ఇప్పుడు మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయకపోతే బాగుండదేమో, లేకపోతే పెళ్లి అనేది ఒకటేసారి జరుగుతుంది కాబట్టి మనం కూడా ఆర్భాటంగా చేసుకుందాము. అసలు ఎంత చేస్తున్నారు, పెట్టుకున్న భారమే కదా, పెట్టుకున్న భారమే. కానీ అదొక రీజన్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎవరికి కూడా శాలరీస్ హార్డ్లీ 40-50,000 మించి ఉండట్లా. పనులు మాత్రం మనం 9 hours కాదు, అంటే లేబర్ యాక్ట్ ప్రకారం 9 hours కాదు, 10, 11, 12 hours పనిచేస్తున్నా కూడా 40-50,000, మ్యాక్సిమం 70-80,000 వస్తుంది. అంటే నేను ఒక యావరేజ్ ఎంప్లాయీకి చెప్తున్నా, కొంచెం హై లెవెల్ హైరార్కీలో ఉండే వాళ్ళ గురించి చెప్పడల్లా. సో ఇద్దరు పనిచేస్తే గానీ జీవితాలు జరగని పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా పిల్లలు ఏం చెప్తున్నారంటే, మేడం సాటర్డే సండే వచ్చినప్పుడైనా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఒక సాటర్డే ఒక సినిమాకి వెళ్ళాలంటే మూవీ టికెట్లకి, అక్కడ కొనుక్కునే పాప్కార్న్కి, తర్వాత ఒక లంచ్ ఏదో చేసి ఇంటికి రావడానికి ఒక్కరోజు బయటకు వెళ్తే ఒక 5,000 ఎగిరిపోతున్నాయి. మనోడు బాగా కనెక్ట్ అవుతున్నాడు ఏంటో. సో అయితే ఓకే, ఇది కరెక్టే. మాకేమో ఈ స్టూడియోలో చుట్టూ అలవాటై సినిమాల షికార్లు అలవాట్లేదు. సో మీరు ఒక ఫ్యామిలీగా ఏర్పడిన తర్వాత మీ భార్య భర్త ఒక వీకెండ్ని మీకు నచ్చినట్టుగా గడపాలి అంటే కనీసం 5,000 పక్కన పెట్టాల్సి వస్తుంది. అదే మీకు సంతానం కలిగి ఇంకా కొంచెం అయితే అదొకటి భయం వేస్తుంది. రెండోది, భార్య అనేది కన్సీవ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి మొదలుపెట్టిన మెడికల్ ఎక్స్పెన్సెస్, అన్నిటికన్నా డైపర్లు, అది ఇంకా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇష్యూ, అది తర్వాత పిల్లల చదువులు, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసి భయపడ్డాం. ఎల్కేజీ పిల్లలకు కూడా లక్షల్లో అడుగుతున్నారు కదా డొనేషన్స్ అవి ఇవి. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ బర్డన్స్ని చూసి భయపడుతున్నారు. అంటే సోషియో ఎకనామిక్ కండిషన్స్లో ఫస్ట్ నేను ఎకనామిక్ కండిషన్ గురించి చెప్పేసాను. సోషియో కండిషన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు తల్లిదండ్రులు అంటే దాదాపు 45-50 ఏళ్ల వయసు వచ్చేసిన వాళ్ళు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ సంసారం ఎలా జరుగుతుందన్నది చూస్తున్నారు. ఎవరిలోనూ అడ్జస్ట్మెంట్ ఉండట్లా, భార్యాభర్త ప్రతిరోజు కొట్టుకోవడమే. ఎవరూ కూడా పిల్లలకి
ఇదిగో దిస్ ఈస్ ఫ్యామిలీ, దిస్ ఈస్ హ్యాపీలీ బాండింగ్ అన్న ఎగ్జాంపుల్ ఎవరు సెట్ చేయలేకపోతున్నారు. ఎందుకురా పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా మాకులాగా ఏడుస్తావు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు తల్లిదండ్రుల్ని మనస్పర్ధలు వచ్చి కొట్టుకోవడమో లేకపోతే సర్దుకుపోవడము సమాజం కోసం, నువ్వు ఉన్నావు కాబట్టి మీ నాన్నని భరిస్తున్నాను రా, నువ్వు ఉన్నావు కాబట్టి మీ అమ్మని భరిస్తున్నాను రా, లేకపోతే ఎప్పుడో వదిలేసు. మనం అనుకుంటాం పిల్లలు గమనించరని, కానీ పిల్లలు ఇవన్నీ వేసుకుంటారు బుర్రలో. సో వీళ్ళు మ్యారేజ్ అనే దాన్ని ఒక ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూట్గా చూస్తున్నారు. అలాంటి ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూషన్లో నేను మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నాది కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ఒక అమ్మాయి అంటుంది మా అమ్మ నాన్న సంతోషంగా లేరు, మా పిన్ని బాబాయ్ సంతోషంగా లేరు, మా పెద్దమ్మ సంతోషంగా లేరు, నేను చేసుకుని ఏం చేయను, మీ లిస్టులోకి నేను కూడా వస్తా. అప్పుడు హౌ టు కన్విన్స్ దెమ్? డూ యూ థింక్ వీ నీడ్ టు కన్విన్స్ ఆర్ లైక్ లెట్ హర్ లీడర్ లైఫ్ అని వదిలేయాలా? ఆర్ హీ కన్విన్స్ చేయడం కన్నా ముందు మన మ్యారేజ్ని సెట్ చేసుకొని చూపించాలి వాళ్ళకి, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అప్పటికి. అంతే కదా మ్యామ్. ఎస్, అన్నిటికన్నా ముందే తన మైండ్ అంతా స్పాయిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంత యాక్ట్ చేసినా ఇప్పటి నుంచి జరగవలసింది ఏంటంటే పెళ్ళి అనేది అట్లాగా ఎప్పుడు కొట్లాటలు గొడవలు అలగడాలు ఇవే కాదు, సర్దుకుపోయినా సంతోషంగా ఎలా ఉండగలగచ్చో ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏంటో పిల్లలకి చెప్పకపోతే తర్వాత అసలు ఇంకొక 10 years తర్వాత మ్యారేజ్ అనే కాన్సెప్టే ఉండదని భయపడుతున్నారు రీసెర్చర్స్. ఎందుకంటే ఎవరు చేసుకోవడానికి ఇష్టపడట్లా. సో మ్యారేజ్ అనేది ఒక ఫెయిల్యూర్ సిస్టమ్గా చూస్తున్నారు సోషల్ కండిషన్స్లో చూస్తే. ఇంకొకటి, ఇది చెప్తే పిల్లలకి కోపం వస్తుంది, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఏంటి అంటే మీకు పెళ్ళి అనేది బేసిక్గా సొసైటీ ఎందుకు క్రియేట్ చేస్తుంది, ఇద్దరు అడల్ట్స్ మధ్యలో మీకు సెక్షువల్గా మేము ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం, మీరిద్దరే దంపతులు మీకు అన్ని రకాల ఆనందాలు ఈ శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి పెళ్లి ద్వారా దక్కుతాయి అని చెప్తున్నారు. మీకు పెళ్లి కాకుండానే మీ బాడీలీ నీడ్స్ అన్ని బయట తీరిపోతున్నాయిగా, మరి పెళ్ళి ఎందుకు? మరి నా ఆనందాన్ని నేను పెళ్లి కాకుండానే తీర్చుకోగలుగుతున్నప్పుడు నాకు పెళ్లి దేనికి? పెళ్లి ద్వారా వచ్చే బాధ్యతలు దేనికి? పెళ్లి ద్వారా వచ్చే బరువులు దేనికి? సో బేసిక్ ఈ 3 రీజన్సే. 3 రీజన్స్, 3 చాలా కస్టమేటిక్ రీజన్స్. అంటే నిజంగా లైక్ వెన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే ఇవాళ రేపు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా ఎలా బతుకుతారో, ఎవరి లైఫ్ వాళ్ళు ఉన్నంతకాలం బతికితే బాగుంటుందా అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి నో మ్యారేజ్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్, ఆ కాంప్రమైజ్ లేకపోతే ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇంకెందుకు మనిషి బ్రతికి అనిపిస్తుంది. ఆ టుగెదర్నెస్ ఉన్నప్పుడు పార్ట్నర్స్ మధ్యలో నిజంగానే దట్ ఈస్ రియల్లీ ఎ బ్యూటిఫుల్ బాండ్. అంటే ఆ ఫ్యామిలీ బాండ్ అనేది అసలు ప్రపంచంలో ఏ ఆనందం కూడా ఇవ్వలేని ఆ ఫ్యామిలీ బాండ్ ఇస్తుంది. కానీ అది అలాగా లేదు కదా అన్ఫార్చునేట్లీ. అంటే ఇంకొకటి ఏంటంటే కెరియర్స్లో సెటిల్ అవ్వడం కోసం కూడా ఇంకొక 2 ఏళ్లలో ప్రమోషన్ ఉంది, పెళ్లి చేసుకుంటే ఇమ్మీడియట్గా పిల్లల్ని ఏమన్నా కనాల్సి వస్తుందేమో, సో అది పీక్గా ఉన్న టైంలో బ్రేక్ అవుతుంది. ఇలాంటి కెరియర్ ఓరియంటెడ్గా కూడా ఎక్కువైపోయి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎస్, మరి చేసుకోవాలా చేసుకోకూడదా, ఎప్పుడు చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇండివిజువల్ చాయిస్. అంటే ఎల్కేజీ తర్వాత 7th, తర్వాత 10th, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, పీజీ, పెళ్ళి, పిల్లలు అనే ఒక స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, నీ పరిస్థితిని నువ్వు డిజైన్ చేసుకోవాలి నీ లైఫ్ ప్రకారం. చాలా మంది మాకు పెళ్ళి అక్కర్లేదు అంటున్నారు, మేము పెళ్లి చేసుకోకుండా ఉంటాం. వాట్ అబౌట్ దట్ ఎమోషనల్ ట్రామా ఫ్యామిలీస్ లో, మరి దాన్ని ఎలా డీల్ చేయాలి అంటే, ఒకటి తల్లిదండ్రులకు నేనేం చెప్తానంటే, మీరు పిల్లల్ని కనడం వరకు, వాళ్ళు ఒక అడల్ట్ స్టేజ్కి వచ్చే వరకు, వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత మీ అభిప్రాయాల్ని లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అన్న అభిప్రాయాల్ని పిల్లల మీదకి రుద్దొద్దు. దానివల్ల మీరు స్ట్రెస్ అవుతారు, వాళ్ళు స్ట్రెస్ అవుతారు. లెట్ దమ్ టేక్ ద డెసిషన్స్. పిల్లలు ఇప్పుడు అదే గొడవలు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు వాడికి పెళ్లి చేయాలి. పెళ్లి చేసిన తర్వాత ఇమీడియట్గా సంవత్సరం తిరగకముందు ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు, ఇంకా మేము వెళ్ళిపోయే లోపలే ఒకళ్ళని ఎత్తుకోవాలనుకుంటున్నాము. ఇవన్నీ. సో మీ అభిప్రాయాల్ని, మీ ఇష్టాల్ని పిల్లల మీదకి రుద్దడానికి ట్రై చేయొద్దు. వాళ్ళని మంచి ఇండివిజువల్స్గా ఎదగడానికి మీరు తల్లిదండ్రులుగా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. వన్స్ వాళ్ళు ఇండివిజువల్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అది చావైనా రేవైనా వాళ్ళే తేల్చుకుంటారు, మీకు సంబంధం లేదు. అంత బ్రాడ్ మైండ్గా ఇవాళ పేరెంట్స్ ఉన్నారా? మీరున్నారా? ఉండాలి, కమెంట్ చేయండి. ఉండాలని మాత్రం మేడం చెప్తున్నారు. భారతి గారు మీరేమంటారు? కమెంట్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మీ పాయింట్స్ని కూడా కమెంట్ చేయండి. చూద్దాం హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.